మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పూజలు వ్రతాలతో గుళ్ళు గోపురాలు కళకళలాడిపోతూ ఉంటాయి. ప్రతి ఏడాది ఆషాఢ శాకంబరీదేవి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు. శాకంబరీదేవి గురించి దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తసతిలోని ప్రస్తావన ఉంది. శాకం అంటే కూరగాయలు. అందుకే అమ్మవారికి వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అందంగా అలంకరించి పూజిస్తారు. ఈ సమయంలో అమ్మవారిని శాకంబరీదేవి అని పిలుస్తారు. శాకంబరీదేవి నీలవర్ణంలో కమలాసనంపై కూర్చుని తన పిడికిల నిండా వరి మొలకలను పట్టుకుని ఉంటుంది. శాకంబరీదేవి గురించి దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోను చండీ సప్తసతిలోని ప్రస్తావన ఉంది. ఆషాఢంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భక్తుల విశ్వాసం. శాకంబరీదేవి అవతారానికి అలంకరణకు సంబంధించిన పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. పూర్వం దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రీతి పొంది ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వేదాలను అందరూ మర్చిపోవాలని, వేదజ్ఞానం అంతా తనకే రావాలని వరం కోరుకున్నాడు. దీంతో అతి తక్కువ సమయంలోనే అందరూ వేదాలను మర్చిపోయారు. యజ్ఞయాగాదులు లేక దేవతలకు పూజలు లేవు. తత్ఫలితంగా వర్షాలు కురవడం లేదు. ప్రపంచమంతా కరువు సంభవించింది. అది చూసిన ఋషులు చలించిపోయారు. చివరికి ఋషులందరూ సుమేరు పర్వతం గుహల్లోకి వెళ్ళి ఆ జగన్మాతను ప్రార్థించారు. వారి పలుకులను ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షమైంది. నీలివర్ణంతో అనేకమైన కళ్ళతో శతాక్షి అనే నామంతో చతుర్భుజములతో కనిపించింది. ధనుర్బాణాలతో ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి 9 రోజుల పాటు కన్నుల నిండా నీరు కార్చింది. ఆమె కన్నీటితో ఈ అన్ని నదులు నిండిపోయాయి. ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మ శాకంబరిగా అవతరించింది. అమ్మ శరీర భాగాలుగా కూరలను, పండ్లను, గింజలను, గడ్డి మొదలైన ఉండగా తన శరీర భాగాలు అంటే శాకములను అన్ని జీవములకు ఇచ్చింది. ఆ రాక్షసుడిని చంపి అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది. ఆషాఢ మాసంలోనే ఇదంతా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆషాఢ మాసంలో దేవీ క్షేత్రాల్లో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లిని దర్శించి ప్రార్థిస్తే ఆ అమ్మ దయతో అన్నానికి కొదువు ఉండదు. అంతేకాదు చదువు, జ్ఞానం లభిస్తాయని పండితులు చెబుతారు. ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో పలు అమ్మవారి దేవాలయాల్లో ఈ ఉత్సవాల్ని ఆషాఢం లేదా శ్రావణ మాసాల్లో చేస్తారు. శాకంబరి పూజ చేస్తే ఆ ఫలితం వల్ల వచ్చే శక్తులు జీవులకు కలిగి ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయని అంటారు. కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరి, శతాక్షి దుర్గా అనే పేర్లతో కీర్తింపబడుతుందని చెబుతారు. ఈ దేవి శోకాల్ని దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలగజేయడమే కాదు పాపాలను కూడా పోగొడుతుందని భక్తుల నమ్మకం. శాకంబరీదేవిని భక్తితో పూజించి స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు, అలా నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని చెబుతుంటారు. భక్తాదులకు విజ్ఞప్తి. ఆషాఢ మాసము సందర్భంగా శ్రీ శ్రీ మారెమ్మ దేవాలయం మస్తాన్పేట గుంతకల్ నందు ఆషాఢ మాసం శుక్రవారంన అమ్మవారిని వివిధ రకాలైన కూరగాయలచే భక్తాదులు మాలలుగా చేసి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భాగంగా అందరూ కృషి చేసి అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. ఇది ప్రతి సంవత్సరము అమ్మవారు ఆషాఢ మాసం నందు కూరగాయలచే ప్రత్యేక అలంకరణ చేయుచున్నారు. అలాగే అమ్మవారిని ఈరోజు ప్రత్యేక అభిషేకము, అర్చనా కార్యక్రమము జరిగినది. అలాగే భక్తాదులు అమ్మవారిని చాలామంది దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదములు సేవించారు. ఈ అమ్మవారు కోరుకున్న వారికి కోరుకున్న విధంగా వారి కోరికలను తీర్చే విధంగా అమ్మవారు ఈ మస్తాన్పేటలో వెలిసి ఉన్నది. ఈ అమ్మవారిని కొలిచిన వారికి ఎలాంటి కష్టం లేకుండా అమ్మవారు వారి కోరికలను తీర్చుతూ ఈ పేట నందు వెలిసి ఉన్నది. కావున భక్తాదులు మరి ఈ శ్రావణ మాసం నందు కూడా అమ్మవారిని ప్రత్యేక గాజుల అలంకరణతో అమ్మవారిని అలంకరించేది. అలాగే అక్టోబర్ మాసంలో దసరా పండుగ రోజున అమ్మవారిని నవరాత్రుల్లో ప్రత్యేక నవరాత్రుల కార్యక్రమంలో జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే.
గుంతకల్ పట్టణము మస్తాన్పేట నందు వెలిసి ఉన్నటువంటి శ్రీ మారెమ్మదేవి అమ్మవారికి ఈరోజు శాకంబరి అలంకరణ నిర్వహించడం జరిగినది. ఆషాఢ మాసమునందు ప్రత్యేకించి అమ్మవారికి శాకంబరి అలంకరణ చేయడము ఆనవాయితీగా వస్తున్నది. ఎందుకు ఈ విధంగా చేస్తారు అంటే మార్కండే పురాణములోని దుర్గా సప్తశతి నందు స్వయంగా అమ్మవారిచే ప్రస్తావించబడినది. నీరు లేకోకుండా 100 సంవత్సరాల పాటు ప్రజలు నానా కష్టాలు అనుభవించు సమయమున భూలోకములో ఉన్నటువంటి మునులందరూ నన్ను స్తుతిస్తారు. వారి యొక్క భక్తికి మెచ్చి నేను శతాక్షి దేవిగా వారిని అనుగ్రహిస్తాను. ఆ విధముగా నా శరీరము నుండి శాకములు వచ్చి ప్రజల యొక్క ఆకలి బాధలు తీరుస్తాను. కాబట్టి నాకు ఆషాఢ మాసమునందు ప్రీతికరంగా ఎవరైతే శాకంబరి అలంకరణ చేస్తారో ఆ ప్రజల యొక్క ఆకలి బాధలు తీర్చి వారిని సుఖ సంతోషాలతో చేకూరుస్తానని చెప్పేసి స్వయంగా అమ్మవారే చెప్పడం జరిగినది. కావున ఈ ఆషాఢ మాసమునందు అమ్మవారికి శాకంబరి అలంకరణ చేయడం వల్ల ప్రజలకు ఆకలి బాధలు తీరుతాయని చెప్పేసి శాస్త్రము. కావున ఈ ఆషాఢ మాసం నందు మన మారమ్మదేవికి శాకంబరి అలంకరణ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం చేత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.